నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించిన నాయకులు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కేఆర్ఎస్ ప్రసాద్ స్పష్టం. ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్న జంగారెడ్డిగూడెం కలర్స్ కిట్టి సభ్యురాలు. ఆటలు పాటలు డ్యాన్సులతో సందడి చేసిన కిట్టి సభ్యురాలు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణంలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, చిలుకూరి ఝాన్సీ లక్ష్మీ రాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 నియోజకవర్గాల వాలీబాల్ పోటీలను శనివారం మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ చిన్నతనంలోనే రాజమండ్రిలో స్థిరపడ్డానన్నారు. మంత్రి హోదాలో తన స్వస్థలానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్న గ్రామంలో ఉండే జంగారెడ్డిగూడెం నేడు ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీనికోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అవకాశం వస్తే దీనికోసం తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కరాటం సాయి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు పరిమి సత్తిపండు, ట్రస్ట్ చైర్మన్ కాసర నర్సిరెడ్డి, కార్యదర్శి తిప్ప బొట్ల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎండి మౌలా తదితరులు పాల్గొన్నారు. మన ఏరియాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మన ఏరియాలో అందరినీ ప్రేమగా పిలిచి వందించేవారు డబ్బుల సంగతి తర్వాత. ఎందుకంటే రేపు కార్యక్రమాలు ఉన్నాయి, 20 రోజుల తర్వాత గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ కొన్ని మర్చిపోలేనటువంటి అనుభూతులు నాకు. చిత్ర కళాకారుల రాష్ట్ర మంత్రి గారు రావాల్సి ఉన్నదో వారు వచ్చి మంత్రి గారి దగ్గర నిలబడి ఆనందంగా మేడా రంగప్రసాద్ రావు గారు చాలా సంతోషం. దుర్గేష్ గారు చాలా చాలా పరమానందంగా ఉంది మాకు అందరికి. ఎందుకంటే ఓకే సార్. చరిత్రాత్మకమైనటువంటి ఎంబీ సోషల్ క్లబ్ లో ఈ రోజు ఒక పక్కన కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు, మరో పక్కన ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ వాలీబాల్ క్రీడ, ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఉగాదికి ఒక రోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నర్సిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయడంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసరాజు గారు, వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి, మరో పక్కన కళా సాంస్కృతిక
రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులందరినీ కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు, ఓ పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గాని, అదేవిధంగా పారిజాతగిరి గాని, గుబ్బలమంగమ్మ టెంపుల్ గాని, ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ, అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటిని కలుపుకుని దీన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున నేను ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరో పక్కన నర్సిరెడ్డి గారు చెప్పారు, ఒక 1000 గజాలు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పరచడానికి వారు ముందుకొచ్చారు. దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి, ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి, చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి, మా తాతగారు డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు చేతనైన సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. దీని మీద ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంలో ఇంకా ప్రభుత్వం లేదు. కాకపోతే త్వరలోనే డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి మనకి 29, 26 నుంచి కూడా దాని ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా నా ఉద్దేశం ఏంటంటే జంగారెడ్డిగూడెం లాంటి ఎంత అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి జంగారెడ్డిగూడెం పేరు మీద నియోజకవర్గం లేకపోవడం అనేది ఒక లోపంగానే కనపడుతుంది నాకు. దాన్ని సరిదిద్దడానికి రేపు జరిగేటువంటి డీలిమిటేషన్లో తప్పనిసరిగా ఒక ప్రత్యేకతను తీసుకుంటాం అన్నట్టు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా కేక్ ను కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, సూర్య శ్రీనివాసరావుతో కలిసి రావురి కృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే టీడీపీని స్థాపించారో అదే ఆశయంతో సీఎం చంద్రబాబు పార్టీని నడుపుతున్నారన్నారు. తమ పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనకు తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెల్లగారపు జ్యోతి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, మహంకాళి రామ్మోహన్ రావు, పెరుమర్తి రామ్కుమార్, తూటికుంట దుర్గారావు, పాతూరి అంబేద్కర్, రాజన్న సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్, పగడం సౌభాగ్యవతి, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నందమూరి ఎన్టీ రామారావు గారు మరి ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఓటు హక్కు ఏంటో, కేజీ 2 రూపాయల బియ్యం ఏంటో, ఆడవారికి సమాన హక్కులు అలాంటి ఎన్నో కల్పించి మరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారి అడుగుజాడల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు
మరి 43 సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీని ఎంతో ఘన విజయంగా ఈ యొక్క పార్టీకి పోటీ అనేది లేదనకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి వేళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఈ యొక్క పార్టీని నడిపారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని అలాగే నడుపుకుంటూ ప్రజల సమస్యలు తీర్చుతూ మరి వేళ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అని చెప్పి ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మరి ఈ రోజున 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ తెలియపరచుకునేది ఏంటంటే ఈ పార్టీ ముఖ్యంగా బీసీల పార్టీ, అలాగే బడుగు బలహీన వర్గాల పార్టీ. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల పార్టీ, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఉండే పార్టీ. అట్లాగే ఈ పార్టీలో ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు దీనికి పునాదులు, దేవుళ్ళు అనే నినాదంతో మొదలైన పార్టీ. ఎన్టీ రామారావు గారు చెప్పారు, దీనికి కార్యకర్తలు, నాయకులే పునాదులు, అలాగే దేవుళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నినాదంతో పనిచేస్తున్నటువంటి దీనికి కరుడు కట్టిన నాయకులు అవనండి, కార్యకర్తలు అవనండి, ఈ పార్టీకి బలం అంటే అదే. మన తెలుగు రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీలందరికీ కూడా పొలిటికల్ పార్టీ అనేది ఒకటి ఉందని తెలిసింది. అలాగే ఆయన ద్వారా మరి భారతదేశం అందరికీ కూడా ఒక సంస్కరణలు ప్రజలకు ఏ విధంగా అన్ని అందించాలి, లేని పేద ప్రజలందరికీ కూడా కూడు, గూడు, గుడ్డ ఇవన్నీ కూడా ఆయన ఏ విధంగా అందరికీ అందించాలో కూడా దేశం అందరికీ కూడా ఆయన ఒక దిక్సూచిగా మారడం జరిగింది. మరి మరొక్కసారి అందరికీ కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాలు అందించేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నామని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కేఆర్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చంద్రన్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తుదారులకు ముఖాముఖిలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మండలానికి 190 యూనిట్లను కేటాయించగా 1200 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో 416 మందికి యూనియన్ బ్యాంక్, డీసీసీబీ, కెనరా బ్యాంక్, చైతన్య, గోదావరి, గ్రామీణ బ్యాంక్ అధికారులచే ముఖాముఖిలు నిర్వహించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగాడ రూరల్ మండలంలో 109 యూనిట్లకు గాను సుమారు 1200 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు లక్వరం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి యూనియన్ బ్యాంకు మరియు డీసీసీబీ మరియు దేవరపల్లికి సంబంధించి కొన్ని ఎస్బీఐ యూనిట్లకు గాను ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. ఈరోజు 416 మందికి ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. తిరిగి 2, 3 తారీఖుల్లో కూడా మిగిలిన గ్రామాలకు కూడా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించడం జరుగుతుంది. అనంతరం వారికి యూనిట్లు బ్యాంక్ వారి ద్వారా ఆర్థిక సాయంతో వారికి యూనిట్లు స్థాపించడం జరుగుతుంది. ఇది అభ్యర్థుల యొక్క వారి యొక్క యూనిట్ మీద వారికి ఉన్న అవగాహన బట్టి బ్యాంక్ వారు పరిశీలించి నిష్పక్షంగా ఈ అభ్యర్థులు ఎంపిక పూర్తి చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, అంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురు కలిసి చేసుకునేది పండుగ అని జంగారెడ్డిగూడెం కలర్స్ కిట్టి సభ్యురాలు మరోసారి తెలియజేశారు. పట్టణంలోని మహంకాళి రంగాప్రసాద్ నివాసం వద్ద కలర్స్ కిట్టి సభ్యురాలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. కిట్టి సభ్యురాలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది పండుగ విశిష్టతను తెలియజేస్తూ ఉగాది పచ్చడి తయారు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉగాది పచ్చడి తీసుకున్నారు. ఈ వేడుకల్లో కిట్టి సభ్యురాలు డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ సందడి చేశారు. తాము ప్రతి పండుగను ఇదే విధంగా కలిసి సంతోషంగా జరుపుకుంటున్నామని కలర్స్ కిట్టి సభ్యురాలు తెలిపారు.
కలర్స్ కిట్టి తరపున ఉగాది శుభాకాంక్షలు. మేము ప్రతి పండగని కలర్స్ కిట్టి వాళ్ళందరం కలిసి చేసుకుంటున్నాం. అందరూ కలిసి చేసుకునేదే పండగ. ప్రతి పండగ ఇలాగే చేసుకుంటాం. మేము అందరం చాలా ఐకమత్యంగా ఉంటున్నాము. ప్రతి పండగ ఇలాగ జరుపుకుంటాము. మేమందరం కలిసి రంగప్రసాద్ గారి ఇంట్లో చేసుకుంటున్నాం. మేమందరం చాలా ఐకమత్యంగా ఉంటాము. ప్రతి పండగ చాలా హ్యాపీగా జరుపుకుంటాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మన పెద్దవాళ్ళు పెట్టే ప్రతి పండుగలో కూడా ఏదో శాస్త్రీయత ఉండే ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజున మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడి చేదు, పులుపు, కారం, తీపి, వగరు అన్నీ ఉన్నట్టే, షడ్రుచులు ఉన్నట్టే మన జీవితంలో కష్టం, సుఖం, నష్టం అన్నీ ఉంటాయి. అన్నీ ధైర్యంగా ఎదుర్కొని సంతోషాలను ముందుకు నడిపించాలని ఈ ఉగాది పచ్చడిలో మనం నేర్చుకుంటాము. అలాగే ఈ ఉగాది రోజున నక్షత్ర గమనాన్ని కూడా లెక్కిస్తారు. ఈ ఉగాది రోజునే అందరూ కూడా రాముడి పట్టాభిషేకం జరిగింది అంటారు. ఈ ఉగాది అందరికీ కొత్త భావాలతో, కొత్త కళ్ళతో, కొత్త భావనలతో అందరూ ముందుకు వెళ్ళాలని, ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో కలకల్లాడాలని మా కలర్స్ కిట్టి అందరి తరఫున కోరుకుంటున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మేము ఆహ్వానించిన వెంటనే వచ్చిన సిటీ కేబుల్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. కలియుగం ప్రారంభమైంది కూడా ఈ ఉగాది రోజునే. మేము ఇలాగ ఉగాది సంబరాలు చేసుకుంటాం అనగానే రంగప్రసాద్ గారు చాలా అరేంజ్మెంట్ చేశారు. ఏది కూడా తక్కువ చేయలేదు. అందరం మనం ఇదేనమ్మా ఉగాది పండగలో ఇలాంటివన్నీ చేసుకోవాలమ్మా, మన సాంప్రదాయాన్ని మనం చక్కగా, మనం హిందువులం కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం బాగా చేసుకోవాలమ్మా అని అన్నారు. చాలా చాలా బాగా చేశారు రంగప్రసాద్ గారు. ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సిటీ కేబుల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని ఎన్టీఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తూ ఉన్నారని మున్సిపల్ కౌన్సిలర్ తెగలగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో 9, 10, 11 వార్డులకు సంబంధించి టీడీపీ జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఈ జెండా దిమ్మను ప్రారంభించారు. టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత జెండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుమ్మడి ప్రసాద్, కరణం రాంబాబుతో కలిసి కౌన్సిలర్ జ్యోతి మాట్లాడారు. టీడీపీ యొక్క లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. వీటికి అనుగుణంగానే పార్టీ అధిష్టానం పనిచేస్తోందని తెలిపారు. కావున కార్యకర్తలు కూడా అదేవిధంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా పలువురు నాయకులు, 9, 10, 11 వార్డులకు చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు. ఈ రోజు పార్టీ స్థాపించి 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కరుణా కాంప్లెక్స్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి పేదవారికే పాలన తీసుకురావాలనే నినాదంతో ఆ రోజు పేదవారి కోసం పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని ఎన్టీఆర్ గారి ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు భుజాన వేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఆ పార్టీలో పనిచేయడం అనేది నాకెంతో, పార్టీ తరఫున అందరి నుంచి కూడా ఈ అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరికీ ధన్యవాదాలండి. 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం. మార్చి 29, 1982 అన్నగారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మంచి రోజు ఉందని, ప్రజల కష్టాలు తీర్చాలనే సదుద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టారు అన్నగారు. ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ
ఇది ఆ రోజు పార్టీ నినాదం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ పెట్టి అలాగే నడిపించి ఈ 43 వసంతాలు అలాగే దిగ్విజయంగా నడుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారి తర్వాత ఆ బాధ్యతని మన చంద్రబాబు గారు ప్రధాన వేసుకొని అన్నగారి అడుగుల్లో నడుస్తూ మమ్మల్ని అందరినీ అలాగే నడిపిస్తూ పార్టీని విజయవంతంగా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు ఎప్పుడూ అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలి, మేలు చేయాలి, పేద ప్రజల్ని ఆదరించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్న పార్టీ. ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టుల ప్రాంగణంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి కిషోర్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూలపూడి శ్రీనివాస్, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, భువనేశ్వరి, ఎస్ బాబు, శేఖర్, కుమారి, తోర్లపాటి శ్రీనివాసరావు, లతా కుమారి తదితరులు పాల్గొన్నారు. అగెనెస్ట్ చిల్డ్రన్ ఈ అఫెన్సెస్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ యాక్ట్ రావడానికి కారణం ఏంటంటే పిల్లలు అమాయకులని భావన. దేవుడు ఏం చెప్పాడంటే చిన్న పిల్లల్ని నా ఎదుకు రానియండి, వాళ్ళని ఆటంకపరచవద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పిల్లలకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఇప్పుడు చట్టంలో ఏముందంటే 7 ఏళ్ల లోపు బాలురు కానీ బాలికలు కానీ మర్డర్ చేసినా కానీ అది నేరం కాదు, రేప్ చేసినా కానీ నేరం కాదు, 4-5 చంపినా కానీ నేరం కాదు, ఇల్లు తగలబెట్టినా కానీ నేరం కాదు. ఎందుకు? వాళ్ళకేం తెలియదు. అట్లానే ఇట్లాంటి ఏమి తెలియని వాటి మీద ఒక అబౌట్ 30 ఇయర్స్ బ్యాక్ మీరు ఎక్కడ వినుండరు. 60 ఏళ్ల వృద్ధుడు, 5 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, ఇట్లాంటివి మనం వినున్నాం జనరల్గా. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అందించాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డులో ఉన్న బైపాస్ రోడ్డు వెంకటాదేవిపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా కేక్ను కట్ చేసి ఒకరినొకరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ, రాజన్న పండులతో కలిసి శ్రీధర్ మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తమ పార్టీ ఎంతగానో పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిపండు, మాణిక్యాల వెంకటేశ్వరరావు రెడ్డి, చిత్తపురి దుర్గేష్, గుండా ఆదిలక్ష్మి, రాము, శ్రీను, శాంత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మండలి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, దేశంలో ఏ పార్టీకి లేనటువంటి 1 కోటికి పైగా సభ్యత్వాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే. అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవంతో తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం ఏదైతే ఉందో దాన్ని తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవంతో పుట్టినటువంటి పార్టీని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజుకి ఆ ఎథిక్స్ తోనే నడుపుతున్నారని మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా పార్టీ యొక్క విధి విధానాలకు కట్టుబడి ప్రజలకి ఏ పని ఉన్నా సరే అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ 2 రాష్ట్రాలు కూడా చాలా అధ్యయన పరిస్థితుల్లో రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ కూడు గుడ్డ లేక చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఆయన పార్టీ పెట్టి వాళ్ళకే ₹2 కిలో బియ్యం, కూడు గుడ్డ గుడిసు అనే నినాదంతో పార్టీని స్థాపించి ఆయన యొక్క ఏదైతే ప్రకటించాడో అయ్యే ఆశయాలతోటి ఆయన అధికారంలో 9 నెలలు అధికారంలోకి వచ్చి ఇవన్నీ ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. ఈ అప్లాండ్ ఏరియా బాగుపడతాక ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు
బడుగు బలహీన వర్గాలకి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆస్తుల్లో హక్కు కానీ అలాగే ఎంతో మంది యువ నాయకుల్ని అచ్చెన్నాయుడు గారిని కానీ ఎర్రవనాయుడు గారిని కానీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని యూత్ గా ఉన్నప్పుడే వాళ్ళందరికీ కూడా సుమారు 23 సంవత్సరాలు ఉన్నప్పుడే యూత్ కుర్రోళ్ళందరినీ కూడా బీసీలందరినీ కూడా తీసుకొచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నందమూరి ఎన్టీ రామారావు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఈ విశ్వవాసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్జీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు, వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం.